వెల్కమ్ టు వివిడ్ న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కూతురు నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. దివ్యాంగుల సేవలో పిఏవి గ్రూప్ చైర్మన్ పబ్బతి వేణు. ఇచ్చాపురంలో ముగిసిన అభ్యుదయం సైకిల్ యాత్ర వేడుకలు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా 8వ వార్డు టీడీపీ నాయకులు జియా భాష ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్. తిరుమలలో కంపార్ట్మెంట్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీ. రామ్నూలి మండలం సెస్లోని ఎస్వీఎస్ ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్లు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఉన్నతాధికారులతో ఈవో సమీక్ష. ఉల్లి సాగుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే కార్యక్రమం. భోగాపురంలో వాలిడేషన్ ఫ్లైట్ల ల్యాండింగ్. రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం. 200కి పైగా బైక్స్ దగ్ధం. తిరుమలలో మద్యం బాటిళ్లు కలకలం. నిఘా లోపాలపై భక్తులు ఆగ్రహం. ఘనంగా నంద్యాల ఎంపీ టీడీపీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి జన్మదిన వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లోని పిఏవి గ్రూప్ పబ్బతి వేణు ఆఫీస్ నందు 10 మంది దివ్యాంగులకు దుస్తులు, వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పబ్బతి వేణు గారి ఆర్థిక సహాయంతో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ వికలాంగుల సేవా సమితి అధ్యక్షులు న్యాయవాది అన్నమయ్య గారి, బాలసుబ్బయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరము ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి గత కొన్ని ఏళ్ల నుంచి కూడా పబ్బతి వేణు గారు ఆర్థిక సాయం చేయడం జరిగినది. కావున అందులోనే భాగంగానే ఆయన ఆర్థిక సాయంతోనే దివ్యాంగులకు దుస్తులు, వీల్చైర్లు, ట్రై సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. కావున ప్రత్యేకంగా పబ్బతి వేణు గారికి ప్రత్యేకంగా వికలాంగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో అభ్యుదయం సైకిల్ యాత్ర వేడుకలు ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా అభ్యుదయం పైలాన్ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి అనితతో కలిసి ఆవిష్కరించారు. సే నో టు డ్రగ్స్ బ్రో నినాదంతో ఏర్పాటు చేసిన సైకిల్ యాత్రలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా ఇరు మంత్రులు సైతం సైకిల్ తొక్కుతూ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా నంద్యాల పట్టణం 8వ వార్డు టీడీపీ నాయకులు జియా భాష ఆధ్వర్యంలో నంద్యాల బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు అచ్చు సంయుక్తంగా ఆత్మకూరు బస్టాండ్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పల్లె వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నంద్యాల తొలి మహిళా పార్లమెంట్ సభ్యురాలుగా శబరి ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారని వారు ప్రశంసించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, మన గౌరవనీయులు ఎంపీ శబరమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన బ్లడ్ బ్యాంక్ అచ్చన్న ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ బ్యాంకు నిర్వహించడం అయినది. తలసేమియా గ్రస్తులు, చిన్నపిల్లలకు రక్తం ఏ విధంగా అవసరం పడుతుంది అనే అవగాహన కూడా ఇక్కడ చెప్పి ప్రజలకు వివరించి మనం బ్లడ్ బ్యాంకు సేవ ఇది తీసుకోవడం జరుగుతుంది. మరియు మన ముఖ్య అతిథిగా మన పల్లె వెంకట సుబ్బయ్యకు పిలిచడం జరిగింది. మరియు ఇంకోటి ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, శబరమ్మ గారికి మరి ఎన్నో ఉన్నత పదవులు రావాలని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు బైరెడ్డి శబరమ్మ గారి బర్త్డే సందర్భంగా జియా అన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం అయితేనేమి, రక్తదాన శిబిరం అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజనే కాదు, గతంలో కూడా శబరమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నగారు ఇదే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అంటే కమిట్మెంట్ తో సేవ చేయాలన్న ఒక మంచి ఆలోచనతో జియా అన్న గారు శబరమ్మ గారి మీద ఉన్న అభిమానంతో ఇలా సేవా కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాగే ఇలాంటి అకేషన్ టైపే కాకుండా ఎప్పుడన్నా ఎవరికి రక్తం అవసరమైన కూడా జియా అన్న గారి టీము ఎప్పుడు స్పందిస్తారు. మా మహబూబ్ అన్న గారు ఉన్నాడు, అన్నగారు 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా బ్లడ్ బ్యాంక్ వచ్చి పిల్లలకు రక్తం చేసే అన్న టీం కూడా అలాగే. అంటే సేవకు నిజంగా ఇంత కమిట్మెంట్ ఉండడం నేను జియా అన్నలోనే చూసిన. కొంచెం మొండివాడు కానీ చాలా ప్రేమ కలిగిన వ్యక్తి మా జియా అన్న. అందరికీ సహకరిస్తాడు, అందరికీ ఆదరిస్తాడు.
ఇలాగే మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళని చెప్పి ఎల్లప్పుడూ మేము జయన్న గారికి వెన్నంటూ ఉంటాం తెలియజేసుకుంటూ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ టచ్. తిరుమలలో భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్లను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిన్నటి నుంచి టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్న నేపథ్యంలో కంపార్ట్మెంట్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం సెస్లోని ఎస్వీఎస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్లు పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనపై స్థానిక శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాలతో ఫోన్లలో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక అనుబంధ ఆలయాల ప్రాశస్త్యాన్ని భక్తులకు అందించేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింగల్ అధికారులకు సూచించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఉన్నతాధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ఉల్లి సాగుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే కార్యక్రమం నిర్వహించగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, మరో మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరితో కలిసి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఉల్లికి ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తు అనౌన్స్ చేస్తే 1 హెక్టార్కి 17,500 రూపాయలు ఇస్తారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఉల్లి ప్రకృతి విపత్తు వల్లే పోయిందని డిసైడ్ చేస్తే ఇస్తారు. 1 సంవత్సరం 17,500 ఇస్తే మన నాయకుడు 1 అడుగు ముందుకేసి 7,500 కలిపి 25,000 రూపాయలు మొన్నటి వరకు హెక్టార్కి ఉల్లి రైతులకి ఇచ్చేవాళ్ళు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తొలి విమానం. ఎయిర్పోర్ట్ లో వాలిడేషన్ విమానం ల్యాండింగ్. ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం. విమానంలో వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి, ఏటీసీ చైర్మన్ భారీ అగ్ని ప్రమాదం.
త్రిశూర్ రైల్వే స్టేషన్ వెనుక ఉన్న పార్కింగ్ స్థలంలో చెలరేగిన మంటలతో 600కు పైగా ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తుండగా ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తిరుమలలో మద్యం బాటిల్ కలకలం. పోలీస్ అతిథి గృహం ఎదుట పదుల సంఖ్యలో మద్యం బాటిల్ కనిపించడంతో నిఘా లోపాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకొని నిత్యం మద్యం తిరుమలకు చేరుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల ఎంపీ టీడీపీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి జన్మదిన వేడుకలు ఆదివారం నంద్యాలలోని ఎంపీ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లడంతో ఎంపీ శబరి వేడుకలకు హాజరు కాలేకపోయారు. ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ నరహరి విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, కేక్ కట్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిళ్లెల శ్రీరాములు, శ్రీశైల దేవస్థాన పాలక మండలి సభ్యురాలు శ్రీదేవి, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి జైనాబి సహా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటకు ఇక్కడ ఆఫీస్కి వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. ఆమె అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఎప్పటికెప్పుడు అందరికీ సమస్యలు తీరుస్తున్నటువంటి మంచి ఎంపీ, డైనమిక్ లీడర్. కాబట్టి ఈమె భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే పార్లమెంటరీ ప్రజలందరికీ కూడా మంచి సేవలను చేస్తూ అభివృద్ధి దిశలోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఆమె జన్మదిన శుభాకాంక్షలు. ప్రియతమ నాయకురాలు శ్రీమతి బైరెడ్డి శబరమ్మ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ముందుగా శబరమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ, ప్రెస్ మీడియా వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి పుట్టినరోజు శబరమ్మ గారు ఇంకా ఎన్నో జరపాలని ఆకాంక్షిస్తూ ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని చూసుకుంటూ కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చూసారు కదా, ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి.